నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు సర్కార్ నుంచి పాఠాలు నేర్చుకో జగన్. లోకేష్ పై టీడీపీ సీనియర్ల అసంతృప్తి. యనమలపై టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్. వైసీపీ ఫిర్యాదులపై స్పందించరేం. టీడీ జనార్దన్ను దూరం పెట్టిన టీడీపీ. చంద్రబాబు సర్కార్ పాలన చూసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, అలాగే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం అందించామని తాడేపల్లిలో కూర్చుని అప్పుడప్పుడు చెప్పడం కాదు, తాను రాజకీయంగా పాఠాలు నేర్చుకోవాలన్న స్పృహే జగన్లో లోపించిందన్న ఆవేదన వైసీపీ శ్రేణుల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు సర్కారు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే కేబినెట్లోని సహచరులు, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొని ఒక పండుగగా నిర్వహించారు. పోనీ విద్యారంగానికి సీఎంగా చంద్రబాబు ఏనాడైనా అద్భుతాలు చేశారా అంటే నిట్టూర్పులు తప్ప అవును అనే సమాధానం రాదు. కానీ ఏదో చేసినట్లు, చేస్తున్నట్లు ఇస్తున్న కలరింగ్ మాత్రం అమోఘం. రాజకీయాల్లో కావాల్సింది ఇదే జగన్ హయాంలో చూస్తే విద్యారంగానికి పెద్దపీట వేశారు. 2019-20 విద్యా సంవత్సరంలో మనబడి, నాడు నేడు పేరుతో సంస్కరణలకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో విడతలో 8,000 కోట్లతో 22,344 పాఠశాలలు బాగుపడ్డాయి. నాడు నేడు కింద చేపట్టిన పనుల్లో అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు 62,000 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లతో 3D డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో కూడా అద్భుతమైన సౌకర్యాలు కల్పించింది. ప్రాథమిక పాఠశాలల విషయానికి వస్తే 45,000 స్మార్ట్ టీవీలతో పాఠాలు బోధించడంతో పాటు టోఫెల్ శిక్షణ ఇచ్చేవాళ్ళు. 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందించారు. పాఠశాలల్లో 62,000 డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో మరే ప్రభుత్వం చేయలేదనే చెప్పాల్సి ఉంటుంది. పాఠశాలలకు కొత్త భవనాలు, అలాగే టాయిలెట్ సౌకర్యం అందుబాటులోకి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ మధ్య సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ప్రభుత్వ పాఠశాలలో జగన్ తీసుకొచ్చిన అద్భుతమైన సౌకర్యాల్ని ప్రశంసించారు. ప్రత్యర్థులు కూడా విద్యారంగానికి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని పొగడకుండా ఉండలేరు. కానీ నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్, ఆయన కేబినెట్ సహచరులు ఏనాడైనా ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మాదిరిగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో మమేకమైందా? మానవీయ సంబంధాలు లేకపోతే ఎంత గొప్పగా చేసినా గుర్తు పెట్టుకునే పరిస్థితి ఉండదు. అధికారం పోయిన తర్వాత తాము విద్యారంగానికి అది చేశాం, ఇది చేశామని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. విద్యారంగానికి వైసీపీ హయాంలో జరిగిన మంచి గురించి ఇప్పుడు ఆ పార్టీ నాయకులు చెబుతున్నది ఎలా ఉందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుని చందంగా ఉంది. పాఠశాలల రూపురేఖలు మార్చడానికి వేలాది కోట్లు వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది వాస్తవం. ఇది ఎవరూ కాదనలేని నిజం. అయితే తమ హయాంలో వేలాది పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని చెబుతున్న వైసీపీ నాయకులు ఒక్కరోజైనా అక్కడికి వెళ్ళి తమ హయాంలో ఏం జరుగుతున్నదో చెప్పారా? లేనేలేదు కదా. అందుకే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ పేరెంట్స్ టీచర్స్ మీట్ పేరుతో పాఠశాలల్లో సృష్టిస్తున్న పండుగ వాతావరణాన్ని చూసి జగన్ నేర్చుకోవాలని చెప్పడం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ పై టీడీపీ సీనియర్లు తీవ్ర అసహనంగా ఉన్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారనేది వాస్తవం. ఏ నిర్ణయమైనా లోకేష్ను కాదని తీసుకునే పరిస్థితి ప్రభుత్వంలో లేదు. ఇటీవల కాలంలో లోకేష్ పెద్దగా మీడియాతో మాట్లాడడం లేదు. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ పట్టు పెంచుకోవడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుత చంద్రబాబు కేబినెట్లో లోకేష్ టీంకే ప్రాధాన్యం. పయ్యవుల కేశవ్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి లాంటి వాళ్ళు మాత్రమే సీనియర్ నాయకులు. వీళ్ళలో కూడా ఆనం, పార్థసారథి వైసీపీ నుంచి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న తమకు మంత్రి పదవులు లేవనే బాధ, ఆవేదన టీడీపీ సీనియర్లో ఉంది. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, కాల్వ శ్రీనివాసులు ఇలా ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరు సీనియర్లు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. తమకు మంత్రి పదవులు రాకపోవడానికి లోకేషే కారణమని వాళ్ళంతా నమ్ముతున్నారు. రాజకీయంగా చివరి దశలో ఉన్న తమకు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ పై అసంతృప్తితో పార్టీ కార్యకలాపాల్లో అంటిముట్టనట్టుగా పాల్గొంటున్నారు. అలాగని సంపాదన విషయానికి వస్తే మాత్రం అసంతృప్తి లేదు. కనీసం సంపాదించుకోవడానికైనా అవకాశం ఇస్తే చాలని వారు అంటున్నారు. లోకేష్ మాత్రం సీనియర్ల అసంతృప్తిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్తున్నారు. మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిని ఆ పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావు చౌదరికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి యనమల లేఖ రాశారు. దీన్ని టీడీపీ, ఆ పార్టీ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. ఇక టీడీపీ సోషల్ మీడియా ఓ రేంజ్లో ఆయన్ను ట్రోలింగ్ చేస్తోంది.
అభిమానంతో ఆదరిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడినే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి దిగజారావా అంటూ విరుచుకుపడుతున్నారు. యనమల బెదిరింపులకు చంద్రబాబు భయపడరంటూ వారు పోస్టులు పెడుతున్నారు. అలాగే టీడీపీ అనుకూల యూట్యూబర్స్ రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. ప్రధానంగా సీఎంకు రాసిన లేఖలో కేవీ రావు అలాగే దివీస్ అధినేత మురళికి సంబంధించి చౌదరి అని ప్రత్యేకంగా చేర్చడానికి తప్పుపడుతున్నారు. రాజకీయంగా ఆదరించిన కమ్మ వాళ్ళనే టార్గెట్ చేయడం ఏంటంటూ యనమలను నిలదీస్తున్నారు. దశాబ్దాలుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోయినా ఎమ్మెల్సీ పదవితో పాటు కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవ్వడమే నేరమా అంటూ ఆయన్ను నిలదీస్తున్నారు. ఇదేనా టీడీపీ పట్ల విశ్వాసం అని ప్రశ్నిస్తూ యనమలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఎక్కడో అమెరికాలో ఉండే కేవీ రావును తీసుకొచ్చి వైసీపీ ముఖ్య నాయకులపై ఫిర్యాదులు చేయించి వాళ్ళను జైలుకు పంపడానికి ప్రభుత్వం తిప్పలు పడుతుంటే అలాంటి వ్యక్తిని కేవలం కమ్మ సామాజిక వర్గం కావడంతో టార్గెట్ చేయడం వెనుక యనమల ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాకినాడ పోర్టు సెజ్లో కేవీ రావు చౌదరి అన్యాయం చేసి ఉంటే సీఎం చంద్రబాబుకు నేరుగా చెప్పొచ్చు కదా, అలాగే లేఖను ప్రత్యర్థులకు ఇవ్వడం ఏంటని నిలదీస్తున్నారు. బీసీలకు మత్స్యకారులకు అన్యాయం జరిగిందని మంత్రి పదవి రానప్పుడే గుర్తొచ్చిందా అని కూడా యనమలను నిలదీస్తున్నారు. కేవలం మంత్రి పదవి రాలేదని అలాగే రాజ్యసభకు పంపలేదని ఆకస్ తప్ప లేఖ రాయడం వెనుక నిజాయితీ లేదని అందరికీ తెలుసు అంటూ యనమలను సొంత సోషల్ మీడియా ట్రోల్ చేయడం చర్చనీయాంశమైంది. వైసీపీ టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. ప్రధాన మీడియా టీడీపీ వైపు ఉంది. దీంతో ఆ మీడియాలో కూటమి సర్కారుకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం లేదు. వైసీపీకి సొంత పత్రిక ఉన్నప్పటికీ వ్యతిరేక మీడియా రాసిన మేరకు కూడా ప్రభుత్వంపై కథనాలు వచ్చే పరిస్థితి లేదు. ఇందుకు తాజా ఉదాహరణ విశాఖ పోర్టులో 25,000 కిలోల గంజాయి వైసీపీ హయాంలో పట్టుబడిందనే ప్రచారంలో వాస్తవం లేదని సిబిఐ చెప్పినా సొంత పత్రికలో వెంటనే రాయకపోవడం. ఈ నేపథ్యంలో ఇదే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా వెంటనే పోలీసుల నుంచి నోటీసులు లేదా అరెస్టులు. ఇదే వైసీపీ నేతలపై ఎన్ని రకాలుగా పోస్టింగ్లు పెట్టినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇదే విషయమై మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతిరోజు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్ ఫోటోలను లోకేష్ ఆధ్వర్యంలో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. టీడీపీ సోషల్ మీడియాలో తమపై అభ్యంతరకర పోస్టులపై పటాభిపురం పిఎస్లో ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. తన కుటుంబ సభ్యులపై కూడా టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు అంబటి వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కులేదన్నారు. పోలీసుల తీరుపై శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. టీడీపీ సీనియర్ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితుడిగా పేరు పొందిన టీడీ జనార్దన్ను పార్టీ దూరం పెట్టింది. ముఖ్యంగా దివంగత నేత ఎన్టీఆర్ పేరు చెప్పుకుని టీడీపీ ఎన్ఆర్ఐల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్టు వారి నుంచి ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలిసింది. అలాగే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పదవులు ఇప్పిస్తానని టీడీ జనార్దన్ అధికారాన్ని సొమ్ము చేసుకుంటున్నాడనే ఫిర్యాదులు అధిష్టానానికి వెల్లువెత్తినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. మరీ ముఖ్యంగా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలను సాకుగా తీసుకుని వసూళ్లకు తెరలేపినట్టు ఆయనపై టీడీపీ వర్గాల నుంచి ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం. టీడీపీలో టీడీ జనార్దన్ అత్యంత కీలక నాయకుడు. టీడీ జనార్దన్ సిఫార్సుతో చాలామందికి పదవులు కూడా వచ్చాయి. అలాగే చంద్రబాబుకు వివిధ వర్గాల వారిని దగ్గర చేయడంలో టీడీ జనార్దన్ కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం కూడా ఉంది. కానీ వీటిని అలుసుగా తీసుకుని ఏమైనా చేసుకోవచ్చనే బరితెగింపుకు జనార్దన్ పాల్పడ్డారని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలను ప్రలోభ పెడుతూ బాగా సొమ్ము చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఎన్ఆర్ఐల నుంచి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో రావడంతో చంద్రబాబు, లోకేష్ తదితర నాయకులు ఆశ్చర్యానికి లోనట్లు తెలిసింది. మరి ముఖ్యంగా టీడీపీలో బ్రాహ్మణ నాయకుల్ని కుట్రపూరితంగా టీడీ జనార్దన్ పక్కన పెట్టారని పార్టీ అధిష్టానం పసిగట్టింది. తనకు ఇష్టమైన వారిని మాత్రమే చంద్రబాబుకు దగ్గర చేస్తున్నారనే ఫిర్యాదులు వెళ్లాయి. అలాగే టీడీపీ మహిళా నాయకుల్ని వేధించారని తీవ్ర ఆరోపణలు జనార్దన్పై వెల్లువెత్తాయి. బాధిత మహిళలు టీడీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. దీంతో జనార్దన్ సేవలకు ముగింపు పలకాలనే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అందుకే కొంతకాలంగా జనార్దన్ టీడీపీలో చురుగ్గా కనిపించకపోవడాన్ని సీనియర్ నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే జనార్దన్ను సమర్థించే వారి అభిప్రాయం మరోలా ఉంది. టీడీపీలో తర్వాత తరం నాయకుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో సీనియర్ నాయకుల్ని పక్కన పెడుతున్నారని, ఆ కోణంలోనే జనార్దన్ను దూరం పెట్టారని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీలో టీడీ జనార్దన్ శకం ముగిసినట్టే. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.